మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు సమర్పించుకుంటున్నాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి సంగతులు గ్రహించడానికి ప్రయత్నించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివినప్పుడు, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని తెలియచేశాడండి. కాబట్టి పెంతెకోస్తు దినాన జరిగినటువంటి ఒక సంగతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పెంతెకోస్తు పండుగ దినాన ఏం జరిగింది అనేటువంటి విషయం. వాస్తవానికి పెంతెకోస్తు అని అంటే ఎన్ని రోజులండి? 50 రోజుల పండుగ. 50వ రోజు చేసేటువంటి ఒక పండుగ ఏదైతే ఉందో ఆ దినాన్ని పెంతెకోస్తు దినం అంటారనమాట. ఇది ఎవరి పండుగ? యూదుల పండుగ, ఇశ్రాయేలీయుల యొక్క పండుగ అన్నమాట అండి. లేవి కాండము 23వ అధ్యాయం, లేవి కాండం 23వ అధ్యాయము 15-16 వచనాలను మనం చదివినప్పుడు, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను అని తెలియజేశాడండి. కాబట్టి 7వ విశ్రాంతి దినపు మరుసటి దినం 7 రోజులు 7 వారాలు, మొత్తం ఎన్ని రోజులు? 7 ఏళ్ల 49 ప్లస్ 1 మరుసటి దినం కూడా ఒకటి ఉంది. ఆ దినాన విశ్రాంతి దినం తర్వాత దినం అది. ఆ దినాన యెహోవాకు కొత్త ఫలములతో నైవేద్యం అర్పిస్తూ పండుగ జరిగించాలి. అర్థమవుతుంది కదా? కాబట్టి పెంతెకోస్తు అనేటువంటి దినం ఎన్ని రోజుల పండుగ, ఎన్ని రోజుల తర్వాత చేయవలసినటువంటి ఒక పండుగ అంటే 50వ రోజు జరిగించేటువంటి ఒక పండుగ. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాట్లాడుతూ ఉన్నాం. మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం కాబట్టి ఆ విషయం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి అది ఆదివారపు దినము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. విశ్రాంతి దినం ఏ దినము? శనివారం. ఆదివారపు దినాన జరగవలసినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఆ పండుగ వచ్చింది. ఆ పండుగ వాళ్ళు చేయటానికి ఒకరోజు, ఆ రోజు అందరూ కూడా ఒక చోట కూడి ఉన్నారన్నమాట. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను అని తెలియజేశాడు. కాబట్టి బలమైనటువంటి గాలి ఒకటి, ఒక ధ్వని, గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుంటున్న ఇల్లంతా నిండింది. వేగముగా వీస్తూ బలమైనటువంటి గాలి సౌండ్, బాగా గాలి ఎంత ఎక్కువగా సౌండ్ వస్తే ధ్వనిలాగా వినిపిస్తుందో అలాగా ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చిందంట. ఉన్నట్టుండి గాలి పెద్ద ధ్వనితో వచ్చింది.
వాళ్ళు కూడుకున్నటువంటి ఆ ఇల్లంతా కూడా నిండిపోయిందన్నమాట. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, తిరిగి అగ్ని జ్వాలల వంటి నాలుకలు కూడా విభాగింపబడినట్లుగా నాలుకలు చీల్చబడి అగ్నిలాగా నిప్పు నాలుకలులాగా చీల్చబడినటువంటి నాలుకలు వారికి కనబడ్డాయి. వారిలో ఒక్కొక్కరి మీద ఆ నాలుకలు అగ్ని జ్వాలలతో కూడినటువంటి నాలుకలు ఒక్కొక్కరి మీద వ్రాలింది. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి అని తెలియజేశాడు. కాబట్టి సంగతి ఏంటిదనంటే, ఇది దేవుని యొక్క రాజ్యము రాకడకు సంబంధించినటువంటి ఒక విషయంగా, ఆ రోజు ఏం జరగబోతుందో ముందుగానే ప్రభువైన యేసుక్రీస్తు ఆ తనతో పాటు ఉన్నటువంటి ఆ మనుషులకు తెలియచేయటం ముందుగానే జరిగింది. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినప్పుడు, మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే, మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచు వరకు మరణమును రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని తెలియజేశాడు. కాబట్టి దేవుని రాజ్యం యొక్క రాకడ ఎలా ఉంటుంది, దేవుని రాజ్యపు రాకడ ఎలా ఉంటుందని ఇక్కడ మాట్లాడడం జరుగుతుందండి. బలముతో వచ్చేటువంటి ఒక కార్యక్రమం, సాధారణంగా రాదు. అయితే పాత నిబంధన రాజ్యము ఏం జరగాలి, ఆ రాజ్యం రాకమునుపు పాత నిబంధన రాజ్యం తొలగించబడాలి. కాబట్టి తొలగించబడాలి, తీసివేయబడాలి. మత్తయి సువార్త 21:43 ఏమన్నాడని అంటే, దేవుని రాజ్యం మీ వద్ద నుండి తొలగించబడుతుంది అని తెలియజేశాడు. అర్థమవుతుంది కదండి. దేవుని రాజ్యము తొలగించబడేటువంటి ఒక కార్యక్రమం. పాత నిబంధన దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాజ్యం వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే బలమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఈ రాజ్యం వస్తే సాధారణంగా ఉండదు, ఎంతో గొప్పగా ఈ రాజ్య స్థాపన జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రాజ్యపు సంగతి వాస్తవానికి బలంతో వస్తుందని తెలియచేశాడు. అది ఎలా వస్తుందని ముందుగా చెప్పలేదు ప్రభువైన యేసుక్రీస్తు. బలముతో వస్తుంది, కాకపోతే ఎటువంటి విధానంలో వస్తుంది అనేటువంటి విషయాన్ని మాట్లాడకుండా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు దాని యొక్క విషయాలు తేటపడేటటువంటి ఒక పరిస్థితిని మనం గమనించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా, కాబట్టి బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చి వారు ఉన్నటువంటి ఇల్లంతా నిండిపోయింది. కాబట్టి బలమైనటువంటి కార్యం జరుగుతూ ఉంది. ఏ రోజు పెంతుకోస్తు అనేటువంటి పండుగ దినము అనడానికి మూల కారణం ఏంటిదని అంటే, వాస్తవానికి అది 50వ రోజు అని సూచించడానికి ముఖ్యంగా అయినప్పటికీ కూడా సరే, అది ఆదివారమున జరిగినటువంటి ఒక సంగతిగా మనం గుర్తించడానికి ఆ కార్యక్రమం మాట్లాడబడడం మనం గమనించాలి. ఆదివారపు దినాన రాజ్య స్థాపన జరిగేటువంటి ఒక కార్యక్రమం, బలముగా జరిగినటువంటి ఒక కార్యక్రమం. వాస్తవానికి బలమైనటువంటి కార్యాలు జరుగుతూ వస్తున్న కారణాన్ని బట్టి రాజ్యస్థాపన జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావనలోకి తీసుకొస్తున్నాడు గ్రంథ రచయిత. 3వ వచనంలో, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలింది. అగ్ని వస్తే ఏం చేయాలి, వాస్తవానికి కాల్చేసేయాలి. కానీ ఈ అగ్ని నాలుకలు కాల్చివేయకుండా ఇంకేం చేసిందనంటే శక్తిని అనుగ్రహించింది. ఏం శక్తి అనుగ్రహించింది? వాక్శక్తిని అనుగ్రహించింది. వాక్శక్తిని అనుగ్రహించినప్పుడు
ఏం జరిగిందనంట, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి అని తెలియజేశాడు. కాబట్టి అన్ని భాషలు మాట్లాడడం జరిగింది. అర్థమవుతుంది కదండి. పరిశుద్ధాత్ముడు వస్తే అన్ని భాషలతో మాట్లాడేటువంటి ఒక పరిస్థితి వారికి జరిగింది. బాప్తిస్మం పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు, కానీ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకునేటువంటి ఒక కార్యక్రమం జరిగేది కాదు. వాస్తవానికి మొదటి శతాబ్ద కాలంలో పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకున్నటువంటి పరిస్థితులు కొంతమందికి జరిగాయి. పరిశుద్ధాత్మ యొక్క రాకడ ఒకటి, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము రెండు సంగతులు అపోస్తల కార్యములు 2లో జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క రాకడకు సంబంధించినటువంటి విషయము, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందేటువంటి మరొక విషయం, 2 సంగతులు జరిగాయి. పరిశుద్ధాత్మను పొందుకోవడం 3వ సంగతి కూడా ఉంది. పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి ఒక సంగతి. పరిశుద్ధాత్మ వాగ్దానమును పొందుకోవడం మరొక సంగతిగా ఉంది. పరిశుద్ధాత్మ వరమును పొందుకోవడం మరొక సంగతిగా ఉంది. ఈ విషయాలు మనుషులు ఆలోచన చేస్తున్నప్పుడు చాలా కన్ఫ్యూషన్లో పడిపోతారు. అందుకే నేను చెప్పాను ముందుగానే, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది ఆలోచన చేయటానికి. మీరు అందరూ ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎన్ని సంగతులు చెప్పాను? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఒకటి, తర్వాత పరిశుద్ధాత్మ రాకడకు సంబంధించిన మరొక సంగతి, తర్వాత పరిశుద్ధాత్మ వాగ్దానం, పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందుకోవడం. అర్థమవుతుందండి? వరాన్ని పొందుకోవడం, అదేవిధంగా పరిశుద్ధాత్మనే పొందుకోవడం 5వ సంగతి. పరిశుద్ధాత్మనే పొందుకునేటువంటి ఒక పరిస్థితి అన్నమాట అండి. కాబట్టి ఈ సంగతులను బట్టి మనం కొన్ని సంగతులు ఆలోచన చేయటానికి ప్రయత్నం చేస్తాం. అన్నీ కలిపి గ్రంథం మాట్లాడింది కాబట్టి మనం ఇదే అని తేటగా మాట్లాడడానికి వీలు లేకపోయినా కూడా సరే, గ్రహించడానికైతే కొంతవరకైనా మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ యొక్క రాకడ ఎప్పుడు జరిగే ఒక కార్యక్రమం చెప్పండి చూద్దాము. పరిశుద్ధాత్మ యొక్క రాకడ ఎప్పుడు జరిగే ఒక కార్యక్రమం? రాకడికి సంబంధించి ప్రభు యొక్క తిరోగమనం లేదా ఆయన ఆరోహణమైన తర్వాత ఆయన వెళ్ళి పంపించాల్సిన అవసరం వచ్చింది. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం మనం చదివినప్పుడు, యోహాను సువార్త 15:26, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తురు అని తెలియజేశాడు. పరిశుద్ధాత్ముడు వస్తే ఎందుకోసం వస్తాడంట? ప్రభువైన క్రీస్తును ఉద్దేశించినటువంటి సాక్ష్యం ఇవ్వటానికి వస్తాడు. కాకపోతే ఆయన ఎక్కడి నుండి వస్తాడు? ఎక్కడి నుండి వస్తాడండి? ఎవరి దగ్గర నుండి వస్తాడు? తండ్రి వద్ద నుండి వస్తాడు. కాబట్టి ఆయన ఎక్కడి నుండి ఉంటే వస్తాడనంటే పరలోకంలో ఉండి తండ్రి వద్ద నుండి వస్తేనే ఇది జరిగేటువంటి ఒక కార్యక్రమం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం కూడా మనం చదివినప్పుడు, యోహాను సువార్త 16:7, అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును అని తెలియజేశాడు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క రాకడ మాత్రం ఒక ప్రత్యేకించబడినటువంటి రీతిలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి.
ఆయన ప్రత్యక్షతకు సంబంధించినటువంటి విషయమే ఆయన రాకడకు సంబంధించినటువంటి విషయం. ఒక సంగతి ఏంటిదనంటే ప్రతి ఒక్కటి కూడా సరే గుర్తుపెట్టుకోండి, క్రొత్త నిబంధన రాజ్యాన్నే కేంద్రంగా ఉంచుకొని కార్యాలు జరిగేటట్లుగా మనం గమనించాలండి. ఎప్పుడైనా కూడా సరే గుర్తుపెట్టుకోండి, ఈ సంగతిని మాత్రం మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సరే సంఘ స్థాపన లేదా రాజ్య స్థాపనకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి వాటిల్లోనే కేంద్రంగా ఉంచబడి కార్యాలు జరిగించబడ్డాయి. వాస్తవానికి పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో ఉన్నారా, కనిపించారా? పాత నిబంధనలో అనేక సందర్భాల్లో ఆయన యొక్క సంగతులు రాయబడి ఉంటాయి. అర్థమవుతుందా? పితరుల యుగంలో ఆయన సంగతులు రాయబడి ఉంటాయి, ధర్మశాస్త్ర యుగంలో రాయబడి ఉంటాయి. యోబు గ్రంథంలో మనం చదివినప్పుడు ఆయన ఎటువంటి కార్యాలు చేశారో ఆ సంగతికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా రాయడం మనం గమనిస్తాం. యెషయాలో కూడా సరే యెహోవా ఆత్మ అన్న పేరు మీదుగా ఆయన 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 జ్ఞానతో కొలిచాడు అనేటువంటి ఒక సంగతిని మనం ఆలోచన చేస్తాం. కాబట్టి సృష్టికర్తకు సంబంధించినటువంటి విషయాలను ఆలోచన చేసేటప్పుడు తండ్రైన దేవుడు, పరిశుద్ధాత్ముడు, ప్రభువైన క్రీస్తు యేసు ముగ్గురు కార్యం చేసి సృజించబడింది అనేటువంటి విషయాన్ని గ్రంథం పదే పదే అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంది. కానీ నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే దయచేసి ఆలోచన చేయండి. పరిశుద్ధాత్ముడు ఆయా సందర్భాల్లో ఆయా కాలాల్లో పని చేశాడు, కానీ ఆయన ప్రత్యక్షతకు సంబంధించి మాత్రం ఎప్పుడు జరిగింది అని అంటే ప్రభువైన క్రీస్తు యేసు భూలోకం నుండి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన్ను పంపించినప్పుడు ఆయన ప్రత్యక్షత జరిగింది. కానీ ఆయన ప్రత్యక్షత అంతకుముందు జరగలేదు. ఆయన ఉన్నాడన్నటువంటి సంగతి మనుషులు చాలామంది గుర్తించలేకపోయారు. అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి విషయాలు కొంతమంది మాత్రమే గ్రహించగలిగారు కూడా. ప్రత్యక్షపరచబడేటువంటి ఒక కార్యక్రమం ఎందుకొరకు జరుగుతుందని గ్రంథం మాట్లాడిందండి. దీన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత ఎందుకొరకు జరిగినట్లుగా మనం ఆలోచన చేయాలి. దీన్ని బట్టి సాక్ష్యం వలన ఏం జరుగుతుంది? రాజ్యస్థాపన జరుగుతుంది. సాక్ష్యం వలన ఏం జరుగుతుంది? రాజ్యస్థాపన జరుగుతుంది. కాబట్టి మనం ఆలోచన చేస్తాం. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనం మనం చదివినప్పుడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమయ దేశంలో ఎందెంతటను భూదిగాంతముల వరకును నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. కాబట్టి సాక్ష్యం ఇస్తాడు ఆయన, సాక్ష్యం ఇప్పించేవాడు ఆయనే. కాబట్టి సాక్ష్యం ఇస్తాడని అంటే ఆయన డైరెక్ట్గా మాట్లాడడు. ఎవరి చేత సాక్ష్యం ఇప్పిస్తాడు? అపోస్తలుల చేత సాక్ష్యం ఇచ్చేస్తాడు ఆయన. ఎలా ఇస్తాడు అని అంటే ఆయన వచ్చినప్పుడు శక్తిని పొందుకోవడం ద్వారా సాక్ష్యం ఇస్తారు. ఆ సాక్ష్యం ఏంటిదంటే నాకు సాక్షులై ఉంటారు. ఏంటిది ఆయనకి సాక్ష్యం పలికేటువంటి సాక్ష్యం ఏంటిది? గత వారం కూడా ఆలోచన చేశాం. ప్రభువైన క్రీస్తు యేసును ఉద్దేశించినటువంటి సాక్ష్యం ఏంటిది? రాజ్యస్థాపన. గత వారం కూడా ఆలోచన చేశాం. సాక్ష్యం ఏంటిది? అదే అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 21, 22 కలిసి ఉంది. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్ష్యం. అర్థమవుతుంది నేను చెప్తున్నటువంటి సంగతి. కాబట్టి సాక్ష్యము ఏంటిది? సాక్ష్యం పలుకుతారు ఎవరైనా కూడా సరే. అపోస్తలులైనటువంటి వాళ్ళు ఏమని సాక్ష్యం పలుకుతారు? ఆయన పునరుత్థానం కోసం. మరణ, సమాధి, పునరుత్థానం. దాన్ని సాక్ష్యాన్ని ఏమని అంటారంటే సువార్త అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది భూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించేటువంటి ఒక కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది? ఆయన వచ్చి వీళ్ళకు శక్తిని అనుగ్రహించడం ద్వారా వీళ్ళు ఏం చేయాలి?
ఆ సాక్ష్యం పలికేటువంటి ఒక కార్యక్రమం జరిగేటట్లుగా చేయాలి. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో చెబుతున్నటువంటి సంగతి ఏంటిదనంటే, మరలా మనం ఆలోచన చేసినప్పుడు వాక్ శక్తిని అనుగ్రహించినప్పుడు ఏం జరిగిందనంటే వీళ్ళు అన్య భాషల్లో మాట్లాడారు. ఏమని అన్ని భాషల్లో మాట్లాడారు? అన్ని భాష అంటే ఏంటిది? వాస్తవానికి అన్య భాష అంటే ఏంటిది? మనది కానిది ఏదైనా అనేది అన్య భాష. మనది కాని భాష ఏదైనా కూడా సరే అన్య భాష. ఈశ్వర్ గారు ఉన్నారు, ఆయన్ని మరాఠీలో మాట్లాడండి బ్రదర్ అని అంటే అది అన్య భాష అని నాకు తెలియదు అంటారు ఆయన. అందరూ చాలామంది ఇప్పుడు మనకు తెలియని భాషలు ఎన్ని లేవండి ప్రపంచంలో, కొన్ని వేల భాషలు ఉన్నాయి. అవన్నీ మనకి ఏం భాష అది? అన్య భాష. అన్య భాష అన్నందుకు చాలామంది ఒకలాంటి స్లాంగ్ యూస్ చేస్తూ ప్రార్థన చేసేటప్పుడు తాము అన్య భాష మాట్లాడుతున్నట్లుగా అనవసరంగా ఏదేదో మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది దేవునికే అర్థమవుతుందంట. అన్య భాషలు మాట్లాడితే ఏం చెప్పాలి? అన్ని భాషలు మాట్లాడితే ఏంటండి? అర్థం చెప్పాలండి. దాని అర్థం చెప్పాలి. అర్థం చెప్పడానికి మాట్లాడేవారు తర్వాత ఒకరు అర్థం చెప్పాలి. అవును, ఒకసారి చదువుతాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 26వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:26 నుండి మనం చదివినప్పుడు, సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే అని అన్నాడు. కాబట్టి ఇంకా మనం చదువుకుంటూ వెళితే భాషతో మాట్లాడినప్పుడు 27వ వచనంలో, భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎట్లా ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలను. ఒకడు అర్థం చెప్పాలి. అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండాలి. కాబట్టి ఒక తెలియని వాడు వెళ్ళిపోయాడు, ఒక సంఘానికి బోధించాలనుకున్నాడు. ఒక భాష తెలియనటువంటి వాడు ఒక సంఘానికి వెళ్ళిపోయాడు, భాషే తెలియదు. ఉదాహరణకు నేనే ఉన్నాను, ఏదో ఒక దేశానికి వెళ్ళిపోయాను, నాకు తెలియని భాష. నన్ను ప్రీచింగ్ చేయమంటే అర్థం చెప్పలేకపోతే నేను బోధించవచ్చా అండి? బోధించడానికి వీల్లేదు. కాబట్టి భాష మాట్లాడేటప్పుడు ఏం జరగాలి? భాష మాట్లాడేటప్పుడు దాన్ని అర్థం అయ్యేటట్లుగా ట్రాన్స్లేషన్ చేసేటట్లుగా ఉండాలి. కాబట్టి దయచేసి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మరలా అపోస్తల కార్యములు 2:4లో వచనం మనం చదివినప్పుడు, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి అని తెలియచేశాడు. కాబట్టి వాక్శక్తి అనుగ్రహించినప్పుడు వీళ్ళు తెలియని భాషను సహితం మాట్లాడేదానికి శక్తిని పొందుకున్నారు. ఇది బలమైనటువంటి కార్యంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క అడుగడుగున ఈ బలమైనటువంటి కార్యాలు, శక్తితో కూడినటువంటి అద్భుతాలతో కూడినటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా చూసుంటారండి? మనం ఎవరైనా ఎప్పుడైనా చూసుంటామా? అగ్ని జ్వాలల వంటి నాలుకలు, విభాగింపబడినటువంటి నాలుకలు ఎవరైనా చూశారండి? మనం ఎవరు చూడడం, అట్లాంటివి జరగదు. అది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా గాలి మహాధ్వనితో వచ్చినటువంటి గాలి లాంటిది వచ్చి మనుషులకు ఏమీ జరగకుండా గాలి వస్తే ఏంటిదంటే, అంత ధ్వనితో వస్తే వాస్తవానికి సునామీ లాంటిదో కానీ లేదంటే ఇంకెట్లాంటిదో వచ్చినప్పుడు మహాధ్వనితో వచ్చేటువంటి గాలులు ఏం చేస్తాయి? డెస్ట్రాయ్ చేసేస్తాయి. ఏదైనా సరే, ఎంత పెద్ద బిల్డింగ్నైనా సరే, ఎంత పెద్ద ఓడలనైనా సరే, ఎటువంటి దాన్నైనా సరే డెస్ట్రాయ్ చేసేసి నాశనం చేసేస్తాయి. అర్థమవుతుంది కదండి?
కానీ ఇక్కడ ఇంత పెద్ద ధ్వని వచ్చిన తర్వాత మహాధ్వని లాంటిది ఒకటి వచ్చినప్పుడు ఏం జరిగింది? బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చి వారు కూడి ఉన్న ఇల్లంతా నిండిపోయింది. ఇట్లాంటి అద్భుతం ఎక్కడైనా జరిగి ఉంటుందా? ఎక్కడా జరగలేదు. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, రాజ్యం యొక్క రాకడకు సూచనగా దేవుడు బలమైనటువంటి కార్యాలు జరిగిస్తూ వస్తూ ఉంటున్నాడు. ఈ 2వ అధ్యాయంలో ముందే అది ఒక పండుగ దినము, ఆస్పీషియస్ డే, చాలా సంతోషకరమైనటువంటి ఒక పండుగ దినం. అందులోనే అది ఆదివారపు దినం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక అద్భుతంగా మనం ఆలోచన చేసినప్పుడు, తర్వాత 2వ అద్భుతం ఏంటిది? అక్కడ వేగమైనటువంటి బలమైనటువంటి గాలి, చాలా వేగం ఉంది, బలమైనటువంటి గాలిగా ఉంది. అది వచ్చినప్పుడు మనుషులకి ఏమీ కాలేదు, ఉన్న ఇల్లంతా వచ్చి నిండిపోయింది ఆ గాలి. 3వది ఏంటి జరిగింది? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి కాల్చివేయకుండానే, వాళ్ళని కాల్చలేదు ఆ నాలుక. అగ్ని జ్వాలలతో కూడినటువంటి విభాగింపబడిన నాలుక వాళ్ళని కాల్చలేదు, కానీ ఒక్కొక్కని మీద వాలిపోయింది. వాలినప్పుడు 5వ అద్భుతం ఏంటిది అని అన్నప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అంటే ఆయనకు రాకడకు సూచనగాను, రాజ్యం యొక్క రాకడకు సూచనగాను కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడారు. కాబట్టి వాక్శక్తి పొందుకున్నారు. 6వ సంగతి. 7వ సంగతి, అన్ని భాషలతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని సహితం వాళ్ళు పొందుకున్నారు. ఇన్ని గొప్ప కార్యాలు జరిగాయి. కాబట్టి రాకడకు సంబంధించి ఎంత గొప్ప బలమైనటువంటి విధానంలో దేవుని రాజ్యము రాకడ జరుగుతుంది అని తెలియజేశాడు. అదేవిధంగా యేసు ప్రభు ఏం చెప్పారు ఇంతకుముందు? ఇప్పుడు మనం చదివినట్లు అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు అన్నప్పుడు, అది కూడా రాజ్యస్థాపన విషయమై ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి ఒకదానికొకటి చాలా కోరిలేటివ్గా ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకొని దాని ప్రకారం సంగతులు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. అర్థమవుతుంది కదా అండి? అర్థమవుతుందా? మరొక సంగతి ఏంటిదనంటే, పరిశుద్ధాత్మల్లో బాప్తిస్మం పొందుకునేటువంటి ఒక పరిస్థితి. వాస్తవానికి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 3-4 వచనాలు, 2-3-4 వచనాలను చదివితే చాలామంది చెప్పేది ఏంటిదనంటే, మరొకసారి 2వ వచనం చదువుతాను. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను అని తెలియజేశాడు. ఇది దేనికి సూచనగా ఉంది? రాజ్యం. దేనికి సూచనగా ఉంది? ఇల్లంతయు నిండెను అని అంటే, వాస్తవానికి నిండినప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైనా కూడా సరే, ఇప్పుడు ఒక తొట్టిలో నింపేశారు, నిండినటువంటి తొట్టిలోని మనల్ని పడవేస్తే ఏం చేస్తారు? ఏం చేస్తాం? ఏమైపోతామండి? వాస్తవానికి మనకు ఈత రాదనుకుందాం, ఏమవుతారు? మునిగిపోతారు. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, 2వ వచనము పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మానికి సూచనగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. నిండెను అనేటువంటి ఒక మాట బాప్తిస్మానికి ఒక పునాదిగా ఉంది. ఎవరికి మాత్రమే జరిగినటువంటి ఒక పరిస్థితి అని అంటే, ఆనాడు ఎవరెవరైతే అక్కడ కూర్చుంటున్నారో, ఆ పెంతెకోస్తు పండుగ దినాన ఎవరెవరైతే ఉంటూ ఉన్నారో వాళ్ళకి జరిగినటువంటి ఒక సంగతి. 4వ వచనంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే అని అన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఒక పరిస్థితి. అదేవిధంగా వీళ్ళున్న చోట్ల బలమైనటువంటి గాలి ఒకటి వచ్చి అకస్మాత్తుగా ఆ రూమ్ అంతా నిండిపోవడం అనేటువంటి 2 సంగతులు జరిగినప్పుడు ఏం జరిగిందని ఆలోచన చేస్తారంటే, బాప్తిస్మం పొందుకున్నారు అన్నట్లుగా, పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుకున్నారు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక సంగతి ఏంటిదనంటే, పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే ఇచ్చేశాడు.
ఒకసారి యోహాను సువార్తలో 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివితే, ఎవరైనా చదువుతారా? ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందండి, మీరు ఎవరి పాపములు అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచిండనిత్తురో అవి నిలిచిండని వారికి చెప్పాను. ఈ వాక్య భాగాన్ని ఏమని ఆలోచన చేశాము? ఆ వాక్య భాగాన్ని ఏమని మనం ఆలోచన చేశాం? న్యూ టెస్టమెంట్ గ్రేట్ కమిషన్ అనేటువంటి విధంగా మనం ఆలోచన చేస్తాం. గుర్తుంది కదండి? క్రొత్త నిబంధన యొక్క గొప్ప ఆజ్ఞగా ఆయన సమస్త మనుషుల యొద్దకు పంపించేటప్పుడు జరిగినటువంటి ఒక కార్యక్రమంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేశాం. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానని అంటే, ముందుగానే వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడ్డారు, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి పరిస్థితులు కొన్ని జరిగాయి. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది మీరు రాసుకుంటే కూడా మంచిదే. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో బాప్తిస్మానికి ముందే బాప్తిస్మానికి అంటే నీళ్లలో బాప్తిస్మానికి ముందే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము, అదేవిధంగా అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలోనైతేనేమి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలోనైతేనేమి, 11వ అధ్యాయంలోనైతేనేమి, 19 అధ్యాయాలలోనైతేనేమి పరిశుద్ధాత్మలో మాత్రమే బాప్తిసం పొందుకునేటువంటి అవకాశాలు అంతకు ముందే ఉండేవి. కొంతమందికి మాత్రమే. ఇది మొదటి శతాబ్ద కాలంలో క్రొత్త నిబంధన బోధను అపోస్తలులు చేస్తుంటుండగా జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమాలు. ఇది దేవుని సంకల్పంలో భాగము. సంకల్పము దేన్ని బేస్ చేసుకొని మనం ఆలోచన చేయాలి అని అంటే, దేన్ని బేస్ చేసుకొని చేయాలి? ప్రవచనాలను బేస్ చేసుకొని సంకల్పాన్ని ఆలోచన చేయాలి. ఒకసారి అదే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 16 నుండి మనం చదివినప్పుడు, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, నేను మనుషులంతా నా ఆత్మను కుమ్మరించేదను, కుమారులను కుమార్తెలను ప్రవచించేదరు. కాబట్టి ఎప్పుడు జరిగే ఒక కార్యక్రమం అండి? అంత్య దినముల యందు. అంటే అర్థం ఏంటి? ఏ అంత్య దినాల గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, ధర్మశాస్త్ర సిలువలో కొట్టివేయబడినా సరే ఆ ధర్మశాస్త్ర ప్రజలు ఇంకనూ ఉన్నారు కాబట్టి దాన్నే పాటించేవాళ్ళు. క్రొత్త నిబంధన ఇంకా సంపూర్ణంగా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో అంత్యదినాలు, ధర్మశాస్త్ర యుగపు అంత్యదినాలుగా గుర్తించబడ్డాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా నేను చెప్పిన ఈ స్టేట్మెంట్ మీకు? నేను చెప్పిన ఈ స్టేట్మెంట్ మీకు అర్థమైందా? వాస్తవానికి సిలువలో ధర్మశాస్త్రం అనేటువంటిది కొట్టివేయబడింది. ధర్మశాస్త్ర యుగం సిలువలోనే ముగించబడాల్సింది. కానీ ఏం జరిగిందనంటే, సంకల్పంలో భాగంగా అన్ని జనులైతేనేమి లేదా సమస్త జనులైతేనేమి క్రొత్త నిబంధన బోధను, సువార్తను వినేంత వరకు కూడా సరే ఏం జరిగింది? అంత్యదినాలుగా, పాత నిబంధన అంత్యదినాలుగా గుర్తించబడ్డాయి. పాత నిబంధన అంత్యదినాలుగా గుర్తించబడ్డాయి. అప్పుడు ఏం జరుగుతుందంట? చదువు. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినంలో నా దాసుల మీదను నా దాసురాల మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించు. చాలా. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, సంకల్పంలోనే భాగం అంత్యదినాలు. అంటే ధర్మశాస్త్రం కొట్టివేసిన తర్వాత కూడా సరే ఆ ప్రజలు వాళ్ళు ఉంటారు. దేన్ని పాటించే ప్రజలు? ధర్మశాస్త్రాన్ని పాటించే ప్రజలు ఉంటారు. కాబట్టి వాళ్ళని క్రొత్త నిబంధనలో నడిపించడానికి దేవుని యొక్క సంకల్పం ఏమై ఉందని అంటే, పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం జరిగింది. అర్థమవుతుందా అండి? పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చే కార్యక్రమం జరిగింది. అంత్య దినాలు అంటే ఏ అంత్య దినాలు?
ధర్మశాస్త్ర యుగము యొక్క చివరి దినాలు లేదా అంత్య దినాలు, ఈ విషయం మనకు అర్థం కావాలండి. దీనివలన చాలా తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. దీనివలన సిఎస్ఐ అనేటువంటి వాళ్ళు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనేటువంటి వాళ్ళు పరిశుద్ధాత్ముడు మా మీద దిగుతున్నాడని చెప్పేసి ఏదేదో అబద్ధాలు సృష్టించి మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అన్నట్లుగా మొదటి శతాబ్ద కాలంలో జరిగినట్లు మనకు కూడా జరుగుతాయి అన్నటువంటి ఒక భ్రమలో క్రైస్తవ జీవితాన్ని కొనసాగింపు చేస్తూ ఉన్నారు. సౌత్ ఇండియా మొత్తమే కాదు, చాలా ప్రదేశాలు ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సంగతి మీకు అర్థమవుతూ ఉందా అండి? అర్థమవుతుందా? ఇది మొదటి శతాబ్ద కాలంలో అంత్యదినాలు అన్నప్పుడు ధర్మశాస్త్రం యొక్క అంత్యదినాలు కొనసాగింపులో ఉన్నంతకాలం కూడా సరే ఏం జరిగింది? నీళ్లలో బాప్తిసం పొందడానికి మునిపే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద రాలేటువంటి ఒక పరిస్థితి కానీ, లేదా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకునేటువంటి ఒక పరిస్థితి కానీ జరిగింది. అపోస్తల కార్యములు 11వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు, అపోస్తల కార్యములు 11, 15, 16 వచనాలు మనం చదివితే, నేను మాట్లాడడం ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగాను. అప్పుడు యోహాను నెలతో బాప్తిసం ఇచ్చిన గాని మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుదరని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించినప్పుడు నేను ఏ పార్టీ వాడిని. కాబట్టి పరిస్థితి ఏంటిదంటే ఈ సంకల్పంలో భాగం. దేవుని యొక్క సంకల్పంలో ఆ సంకల్పాన్ని అడ్డగించడానికి ఎవరికైనా అధికారం ఉందా అండి? వాళ్ళు వాస్తవానికి అపోస్తలులైనా కూడా సరే పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళు మొదట తీసుకున్నారు, తర్వాత అన్ని జనులైనటువంటి వాళ్ళు కూడా సరే వాళ్ళ మీదకి కూడా సరే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినందుకు ఏం జరిగింది? అప్పుడు గుర్తొచ్చిందన్నమాట అతనికి. ఏమని గుర్తుకొచ్చింది చెప్పండి? మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగాను. అప్పుడు యోహాను నెలతో బాప్తిస్మ ఇచ్చిన గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మను పొందుదరని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటేని. అవునండి. కాబట్టి పేతురు చెప్తున్నటువంటి మాట అది గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు దిగితే ఏం జరిగినట్టు అర్థము? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకున్నటువంటి ఒక పరిస్థితి. ఆయన కుమ్మరింపబడితే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకున్నాడు అనేటువంటి ఒక పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎవరు చెప్పారంట ముందుగానే? అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చింది కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని ప్రభువు చెప్పిన మాట కరెక్ట్. కాబట్టి ప్రభువు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ విషయాన్ని చెప్పాడు. వాస్తవానికి ప్రభు ఒక్కరే చెప్పారు ఆ మాటను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. అదేనండి 3:11 మత్తయి సువార్త. మారుమనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చిన వాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన శక్తి మోయటకైనా నేను పాత్రుడును కాను, పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. కాబట్టి యోహాను చెప్పినప్పుడు ఏమని చెప్పాడు? నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, ఆయన నా వెనుక వచ్చుచున్నవాడు అవును నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడు అని తెలియజేశాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. లూకా సువార్త 3:16. యోహాను నెలలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు,
ఆయన చెప్పులు వారిని విప్పుటకు నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితో మీకు బాప్తిస్మం ఇచ్చును. కాబట్టి ఆయన అంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మలోను బాప్తిస్మము, అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడు అని తెలియజేశాడు. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్పాడు ఆ విషయంలో? యేసు ప్రభు ఏం చెప్పాడంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 5వ వచనం. మొదటి అధ్యాయం 5. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురా నేను. కాబట్టి పరిస్థితి ఏంటిదనంటే చాలా సంగతులు ఇందులో నుండి మనం మాట్లాడుకోవచ్చు. యోహాన్ అయితే ఏం చెప్పాడు? ఆయన ఇస్తాడు బాప్తిస్మం అని అన్నాడు. ఎవరిస్తాడన్నాడు? యేసు ప్రభు అంట అగ్నిలోను పరిశుద్ధాత్మతోనూ బాప్తిస్మం ఇస్తాడు మీకు అని యోహాన్ చెప్పాడు. అగ్ని, పరిశుద్ధాత్మ. అదేవిధంగా యేసు ప్రభు ఏం చెప్పారు? ఆయన చెప్పినప్పుడు నేను పరిశుద్ధాత్మతో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకుంటారు అని తెలియజేశాడు. దీని యొక్క సవరణ ఎక్కడ జరిగింది, లేదా దీని యొక్క నెరవేర్పు ఎక్కడ జరిగింది? అపోస్తల కార్యములు నేను ఇంతకుముందు చెప్పాను చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం అయితేనేమి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం అయితేనేమి, 10వ అధ్యాయం అయితేనేమి, 11వ అధ్యాయం అయితేనేమి, 19వ అధ్యాయాలలో జరిగాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడు, అగ్ని రెండు ఒకటేసారి పరిశుద్ధాత్మలో పొందుకోవడమే అగ్నితో పాటు పొందుకోవడం అనేటువంటి విషయం. అగ్ని అంటే వాస్తవానికి అది పరిశుద్ధతకు సూచనగా ఉంది, పరిశుద్ధపరిచేటువంటి ఒక దానిగా ఉంది. యాకోబు పత్రికలో కూడా సరే అగ్ని ఏం చేస్తుంది? కాల్చి పరీక్షిస్తుంది అని తెలియజేస్తాడు. అగ్ని పరీక్ష చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ప్యూరిఫై చేస్తుంది అనేటువంటి ఒక విషయంగా బంగారు గురించి మాట్లాడతాడు. దానికి సూచనగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందని అంటే అగ్ని అని అన్నప్పుడు పరిశుద్ధతకు సూచనగా మాట్లాడేటువంటి ఒక విధంగా మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు అయితే ఆయన ఒకటే మాటలో చెప్పేశారు, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకుంటారని చెప్పారు. పర్టికులర్గా అగ్ని అనేటువంటి మాట ఆయన వాడారా? ఆయన వాడలేదు. అదేవిధంగా విన్నటువంటి పేతురు కూడా ఏం చెప్పాడు? 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం మరొకసారి అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 15-16 వచనాలు. నేను మాట్లాడిన ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారం వారి మీదకి దిగింది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు మొదట ఇతను మాట్లాడాడు ఆరంభించింది? 2వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా ఆరంభించాడు మాట్లాడడానికి. అప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ వారి మీదకి దిగాడు. అర్థమవుతుందండి? 16వ వచనంలో ప్రకారం మాట్లాడక ముందు మొదట అక్కడ వారి మీదకి దిగింది. 16లో అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకొంటిని. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా వారికి అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని చెప్పాను అని తెలియజేశాడు. కాబట్టి నేను అందుకే ఒక మాట చెప్పాను, ఏంటిదనంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు 2 సంగతులను సూచిస్తుంది. ఒకటి పరిశుద్ధాత్మలో బాప్తిస్మము, 2 పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత. రెండింటినీ ఒకటేసారి డీల్ చేస్తూ ఉందన్నమాట అండి. గుర్తుపెట్టుకోండి, ఆయన యొక్క ప్రత్యక్షత ఎలా ఉందనంటే బలమైనటువంటి ఒక కార్యక్రమాల ద్వారా ప్రత్యక్షపరచబడినటువంటి కార్యక్రమంగా మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఆయన కనబడడు వాస్తవానికి. అర్థమవుతుందండి? ఈయన వెళ్ళి ఆయన్ని పంపించినప్పుడు జరిగినటువంటి ఒక కార్యక్రమం. కాబట్టి ఈరోజు మనం ఏం ఆలోచన చేశామనంటే అతి ముఖ్యమైనటువంటి సంగతి ఏం ఆలోచన చేశాము? చెప్పండి ఎవరైనా. పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం 2వ అధ్యాయం మొదటి వచనంలో పెంతెకొస్తు అనేటువంటి ఒక దినము, పండుగ దినము. అది 50వ రోజు. ఏ రోజు అది?
ఆదివారపు దినాన జరిగేటువంటి ఒక పండుగ. అది ఎవరి పండుగ అంటే ఇశ్రాయేలీల యొక్క పండుగ. ఆ దినాన్ని ఏం జరిగిందో అక్కడ మాట్లాడడం మనం గమనిస్తున్నాం. ఏం జరిగిందంట అంటే వేగముగా వీచేటువంటి గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వాళ్ళు ఉన్నటువంటి రూమ్లోకి ఇల్లంతయు నిండింది. మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడింది, వారి మీద వాలింది. వాస్తవానికి అలాంటి అగ్ని జ్వాలతో జ్వాలలు ఎవరి మీద అయితే వాలితే ఏం జరుగుతుందంటే మండిపోతారన్నమాట. వీళ్ళకి అలాంటి కార్యక్రమం జరగలేదు. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి అని తెలియజేశాడు. ప్రత్యక్షత మరియు అపోస్తులకి బాప్తిస్మము మొదట వారికే జరిగింది. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనేటువంటి ఒక కార్యక్రమం. అందును బట్టి వాళ్ళకి మాత్రమే జరిగిందా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము? కాదు. వాస్తవానికి పరిశుద్ధాత్మ అని వరం ఎప్పుడు పొందుకుంటారంటే నీళ్లలో పొందుకుంటే పరిశుద్ధాత్మ అని వరం పొందుకుంటారు. అంత్యదినాలు, దేనికి అంత్యదినాలలో జరిగే ఒక కార్యక్రమంగా మనం గుర్తించాలి. ధర్మశాస్త్ర యుగపు అంత్యదినపు ముగింపుకు మునుపు ఇలాంటి కార్యాలు జరుగుతాయి అనేది ముందుగానే దేవుడు ఏం చేశాడంటే నిర్ణయించి ప్రవచనాల్లో సహితం మాట్లాడేశాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28 నుండి 32 వచనాలు కూడా సరే అక్కడనే కోట్ చేయబడ్డం మనం గమనిస్తాం. యోవేలు ప్రవక్త ద్వారా అని చెప్పబడినటువంటి మాట ఏదైతే ఉందో 16వ వచనంలో 2:16 నుండి 20 వచనాలు 21 వచనాలు ఏవైతే ఉన్నాయో అవే రిపీట్ చేసి ఉంటుంది. ఎక్కడంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28 నుండి 32 వచనాల వరకు. అప్పుడు ఆ అంత్య దినాల యందు దేవుడు ఏం చేశాడంటే మనుషులందరి మీద అంటే అన్ని జనులందరి మీద కూడా సరే వాస్తవానికి అప్పుడు అంత్య దినాల్లో మాత్రమే ఎవరి మీద పడితే వాళ్ళ మీద అని చెప్పడానికి ఉద్దేశించి అక్కడ రాశాడు. అందరి మీద అంటే సమస్త లోకంలో ఉన్న వారి మీద కాదు. వీళ్ళు ఎక్కడెక్కడైతే వెళ్ళి సువార్త ప్రకటన చేస్తూ ఉంటారో అక్కడంతా ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు. అన్ని జనులు వస్తాడు, పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద వచ్చి దిగుతాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందని అంటే సమస్త మనుషుల మీద ఆయన దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడేటువంటి ఒక పరిస్థితి. ఇందులో ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటిదనంటే ఇవాళే నాతో డిబేట్ చేయవలసినటువంటి వ్యక్తి ఇంకొక ప్రశ్న వేశాడు. ప్రశ్న ఏంటిదనంటే యెహోవా ఆత్మ యెహోవా ఇద్దరు ఒకటేనా అని. వాస్తవానికి యెహోవా ఆత్మ యెహోవా ఇద్దరు ఒకటే అనడానికి వాడు ప్రయత్నం చేశాడు. యెహోవా ఆత్మ వేరు, యెహోవా వేరు అనేటువంటి ఒక మాటను నేను చెప్పినందుకు వాడు ఏదేదో తిరిగి ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. వాస్తవమైన సంగతి ఏంటిది? ఇక్కడ ఎవరైతే 4వ వచనంలో పరిశుద్ధాత్మతో నిండిన వారై అని చెప్పేసి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినప్పుడు 17వ వచనంలో నా ఆత్మను కుమ్మరించేదను అన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ ఒకటే అనేటువంటి విషయంగా మనం గుర్తించాలి. దేవుని ఆత్మ యెహోవా ఆత్మ రెండు ఒకటే అనేటువంటి విషయంగా గుర్తించాలి. కానీ ఆయన అనేటువంటి మాటను సెపరేట్ చేసి వేరొక ఆదరణకర్త అని చదివాము. ఇంతకుముందు గుర్తుందా మీకు? యోహాను సువార్త 16వ అధ్యాయంలో వేరొక ఆదరణకర్తను పంపిస్తాను నేను వెళ్ళి అని అన్నాడు. కాబట్టి ఆయన వేరు, యెహోవా ఆత్మ వేరు కాదు, రెండు ఒకటే. కాకపోతే యెహోవా దేవుడు ఆత్మ గనుక అని అన్నప్పుడు ఆయన ఆత్మస్వరూపాన్ని గురించి మాట్లాడేటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చేసి చాలామంది తప్పుడు సిద్ధాంతాలు సృష్టిస్తూ ఉన్నారన్నమాట. నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాలను మీరు గ్రహించడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అనేక విధాలైనటువంటి సిద్ధాంతాలు ఇందులోనే తెగిపోతూ ఉంటాయి. సిద్ధాంతపరమైనటువంటి తప్పుడు ఆలోచనలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా సరే తెగిపోతూ ఉంటాయి. దయచేసి గ్రహించడానికి ప్రయత్నం చేయండి. వచ్చే వారం మిగిలిన సంగతులు ఆలోచన చేద్దాం. మీకందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు సమర్పించుకుంటున్నాను.